మీరు ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీ వెనకాల ఎవరైనా నిల్చున్నట్టు కానీ లేదా చీకట్లో ఎవరో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు కానీ మీకు అనిపించిందా? అయితే ఇది కేవలం మీ భ్రమ అనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే ఈ వీడియోలో నేను చూపించబోయే వీడియోలు చూస్తే మీ కళ్ళని మీరే నమ్మలేరు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జీవీ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 3. ఈ వీడియోలో ఇంటర్నెట్ని షేక్ చేసిన కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని భయంకరమైన పారానార్మల్ వీడియోస్ని చూడబోతున్నాం. ఇందులో ఏవి నిజమో ఏవి అబద్ధమో అనేవి మీరే డిసైడ్ చేసుకోండి. కానీ అంతకంటే ముందు ఒక చిన్న మాట, ధైర్యం లేని వాళ్ళు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భయంకరమైన ఈ చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఈ ఫస్ట్ క్లిప్ ఒక జపనీస్ గోస్ట్ ఛానల్ నుండి వచ్చింది. అర్ధరాత్రి ఒక ఫోటోగ్రాఫర్ నిర్మానుష్యమైన పాడుబడిన ఒక టన్నులోకి వెళ్ళి వీడియో తీస్తున్నాడు. మొదట అక్కడంతా చాలా సైలెంట్గా నార్మల్గానే అనిపించింది. కానీ అతను టన్నల్ లోపలికి వెళ్తున్న కొద్దీ అతని వెనకాల ఒక వింతైన భయంకరమైన సౌండ్ వినిపించింది. అతను భయపడి సడన్గా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. సరేలే, ఇదంతా నా భ్రమ అయి ఉండొచ్చు అనుకుని అతను అలా ముందుకు నడుస్తున్నాడు. అలా సరిగ్గా కొద్ది సెకండ్ల తర్వాత మళ్ళీ అదే సౌండ్. ఈసారి ఆ సౌండ్ అతనికి చాలా దగ్గరగా భయంకరంగా వినిపించింది. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అతను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక నల్లటి మనిషి లాంటి ఆకారం నిలబడి అతన్నే చూస్తూ ఉంది. దాన్ని చూసి వణికిపోయిన ఆ ఫోటోగ్రాఫర్ తన ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేసాడు. ఇక్కడ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, కొన్ని క్షణాల ముందు వరకు ఆ టన్నల్లో ఎవ్వరూ లేరు. కానీ అతని వెనకాల అతన్ని ఫాలో చేస్తూ వచ్చిన ఆ ఆకారం మరి మనిషిదా లేక దయ్యందా? ఆ ఆకారం చూడటానికి మనిషిలాగా అసలు లేనే లేదు. ఒకవేళ అతను మనిషి అయితే మరి అతను సౌండ్ చేయకుండా సైలెంట్గా ఎందుకుంటాడు? కామెంట్లో చెప్పండి. ఒకరోజు సాయంత్రం ఒక వ్యక్తి తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. సడన్ గా బేస్మెంట్ నుండి ఎవరో డోర్ కొడుతున్నట్టు, గోడని గీరుతున్నట్టు వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. Hello? Hello? Keep hearing weird noises in the basement, Steve. So, I just want to... మొదట్లో అతను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సౌండ్స్ పదే పదే రావడంతో అతను కొంచెం భయంతోనో అలాగే కొంచెం క్యూరియాసిటీతో తన ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను మెల్లిగా ఆ బేస్మెంట్ దగ్గరికి వెళ్ళగానే ఆ బేస్మెంట్ డోర్ దానంతకదే ఓపెన్ అయ్యింది. నిజానికి అక్కడ గాలి లేదు, మనుషులు కూడా లేరు. కానీ ఆ డోర్ ఎలా అన్లాక్ అయింది? Oh my god, oh my god, oh my god. No way, no way, oh my god, oh my god. See, bro, there's nothing on this door. Hello? Yep, that I'm... ఆ శబ్దానికి అతని గుండె ఆగినంత పని అయింది. భయంతో వెనక్కి తిరిగి వచ్చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత పరిస్థితి మరింత భయంకరంగా మారింది. అతను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పై ఫ్లోర్లోని బాత్రూంలో ఎవరో షవర్ ఆన్ చేసినట్టు అతనికి సౌండ్స్ వినిపించాయి. బాత్రూంలోకి వెళ్ళగానే నేల మొత్తం నీళ్లతో తడిసిపోయింది.
అప్పుడే ఆ షవర్ కర్టెన్ దానంతకదే మెల్లిగా పక్కకు జరిగింది. Oh, shit. There's gotta be something. అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కంటికి కనిపించని ఏదైనా ఒక శక్తి ఉందా, లేదా అంతకన్నా భయంకరమైనదేమైనా అక్కడ ఉందా? కామెంట్లో తెలియజేయండి. ఈ క్లిప్ని డెన్వర్లో ఉన్న ఒక డార్క్ హిస్టరీ కలిగిన పాడుబడ్డ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిన ఒక కపుల్ రికార్డ్ చేశారు. What? Hello? Is there someone in there? I am not the police. ఒకప్పుడు ఎన్నో రకాలుగా ఈ బిల్డింగ్ ని ఉపయోగించుకున్నారు, కానీ ఇప్పుడు అది అబాండెడ్ గా మిగిలిపోయింది. ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఒక నెగిటివ్ వైబ్ తగిలింది. ఆ నిశ్శబ్దం వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అలా రికార్డ్ చేస్తూ వాళ్ళు అక్కడ ఉన్న ఒక చిన్న ఓపెన్ ఏరియాలోకి వెళ్లారు. అప్పుడే వాళ్ళ కళ్ళ ముందు ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. I don't know, it feels kind of eerie. You get a weird feeling over here, like a weird vibe from this whole place. Do that whole thing. I'm gonna knock the door, okay? So we can get in, okay, baby? కొంచెం దూరంలో నల్లటి దుస్తులు ధరించిన ఒక మహిళ కదలకుండా బొమ్మన నిలబడి వాళ్లనే అదో రకంగా చూస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకి గూజంస్ తెప్పించే ఒక విషయం ఏంటంటే ఆమె వెనకాల ఎటువంటి నీడ లేదు, అంటే ఆమెకి షాడో లేదనమాట. చూడటానికి ఆమె శరీరం మొత్తం పాలిపోయి వింతగా కనిపిస్తోంది. అలా చూస్తూ ఉండగానే క్షణాల్లో ఆమె అక్కడి నుంచి మాయమైపోయింది. ఇక్కడ వాళ్ళు చెప్పే ఇంకొక షాకింగ్ నిజం ఏంటంటే వీడియోలో రికార్డ్ అయినా కూడా అక్కడ డైరెక్ట్ గా వాళ్ళ కళ్ళకి మాత్రం ఏమీ కనిపించలేదట. అర్ధరాత్రి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తికి ఆ ఇంట్లో తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు, ఏదో ఇక్కడ కీడు జరగబోతున్నట్టు అనిపించింది. అక్కడ ఉండే నిశ్శబ్దం కూడా అతన్ని భయపెడుతోంది. తన భయానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని అతను కెమెరా ఆన్ చేసి అక్కడ రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. మెల్లిగా ఇల్లంతా తిరుగుతూ సడన్ గా కిటికీలోంచి బయటకు చూసి దేన్నో చూసి ఆగిపోయాడు. బయట గోడ దగ్గర నల్లటి దుస్తులు కప్పుకున్న ఒక నీడలాంటి ఒక ఆకారం కదలకుండా నిలబడి ఉంది. ఒక్క క్షణం అతని గుండె జారిపోయినట్టు అనిపించిన ధైర్యం చేసి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూశాడు.
అప్పటికి ఆ ఆకారం అక్కడే ఉంది. కొద్ది క్షణాల్లోనే ఎలాంటి సౌండ్ చేయకుండా ఆ ఆకారం అక్కడి నుంచి మాయమైపోయింది. అక్కడ ఎలాంటి ఫుట్ ప్రింట్ సౌండ్స్ లేవు. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. మరి అది అసలు మనిషే అంటారా? డెన్నిస్ అనే వ్యక్తి ఒక మెడికల్ ఫెసిలిటీలో పనిచేస్తున్నాడు. అతను తన కొలీగు డెబోరాతో కలిసి మూసి ఉన్న ఒక రెస్ట్ రూమ్ బయట తనతో మాట్లాడుతూ ఉన్నాడు. సడన్ గా ఆ డోర్ వెనక నుంచి ఒక పేలుడు లాంటి శబ్దం వినిపించింది. ఏదో ఒక బరువైన వస్తువు ఒక సిరామిక్ టైల్ మీద పడితే ఎలాంటి శబ్దం వస్తుందో అలా వినిపించింది అనమాట ఆ సౌండ్. ఆ సౌండ్ విని ఉలిక్కిపడిన డెన్నిస్ తన మొబైల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి లోపల ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి మెల్లగా లోపలికి వెళ్ళాడు. Oi! Olha aí! Não, sabe, deixa eu ver se tem alguém aqui dentro. Tá vendo? Não tem ninguém aqui dentro. Rapaz, minha nossa. ఆ రూమ్ మొత్తం ఖాళీగా ఉంది. ఒక టాయిలెట్, ఒక సింక్, 4 గోడలు తప్ప అక్కడ ఏమీ లేవు. నిజానికి అక్కడ ఏ వస్తువు కూడా కింద పడలేదు. దీంతో భయపడిన డెన్నిస్ ఇక్కడ నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి మరుసటి రోజు మళ్ళీ ఆ ప్లేస్ కి వచ్చాడు. ఈసారి ముందే కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తూ వెళ్ళాడు. Tem ninguém aqui dentro, ninguém. Vou fechar aqui, deixar escoradinho aqui, ó. Tenha calma, você fecha já. Ó. Ó, sozinho. Ó, não tem ninguém aqui, ó. Mas é incrível. Aí, ó. Maçaneta mexendo. Fecha aí, olha. Fecha a porta, vai. Feche. Feche. Tá vendo? Tem ninguém perto da porta, ninguém. Ó. Ó a maçaneta, ó. ఆ రెస్ట్ రూమ్ యొక్క మూలల రికార్డ్ చేశాడు. అక్కడ ఎవరు దాక్కోవడానికి కూడా ఛాన్స్ లేదు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు. అతను బయటకు వచ్చిన తర్వాత కావాలనే ఆ డోర్ ని కొంచెం ఓపెన్ చేసి అలా పెట్టాడనమాట. అలా కొద్దిసేపటి తర్వాత ఆ డోర్ దానంతకదే మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. లోపల నుంచి ఎవరో లాగినట్లు మెల్లగా మూసుకుని క్లిక్ అని చెప్పి లాక్ అయిపోయింది. లోపల ఎవరూ లేకపోతే ఆ డోర్ దానంతకదే ఎలా లాక్ అవుతుంది? జూన్ 2025లో మ్యూజిక్ లవర్ అనే ఒక టిక్ టాక్ యూజర్ ఈ డిస్టర్బింగ్ వీడియోని షేర్ చేశారు. ఇది వాళ్ళు స్వయంగా రికార్డ్ చేసిన వీడియో కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అంకుల్ అలాగే అక్కడ పనిచేసే కేర్ టేకర్ రికార్డ్ చేసి వాళ్ళ నాన్నకు సెండ్ చేసిన వీడియో. ఈ ఒక్క పాయింట్ చాలు ఇది ఎంత నిజమో చెప్పడానికి. వ్యూస్ కోసం సెటప్ చేసింది అంతకంటే కాదు, భయపడి రికార్డ్ చేసిన వీడియో ఇది. ఈ క్లిప్ లో చూడండి, ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాటంతటవే కదులుతున్నాయి, ఎగురుతున్నాయి. ఆ వాతావరణం మొత్తం చాలా వైలెంట్ గా మారిపోయింది. ఏదో కంటికి కనిపించిన శక్తి వాళ్ళ మీద కోపంతో వాళ్ళపై దాడి చేస్తున్నట్టుంది. మనం సినిమాలో చూస్తాం కదా, అచ్చం అలాగే. వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే చనిపోయిన వాళ్ళ తాతయ్య గారి ఆత్మ వాళ్ళతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉందట. కానీ ఆ టిక్ టాక్ యూజర్ మాత్రం వాళ్ళ నాన్న చెప్పింది నమ్మట్లేదు. మా తాతయ్య అంత అగ్రెసివ్ కాదు, ఇదేదో వేరే దుష్టశక్తి పని అని చెప్పేసి అంటున్నాడు. ఇది నిజంగా పారానార్మలా లేదా ఫేకా అనేది పక్కన పెడితే ఆ వీడియో చూడటానికి మాత్రం చాలా భయంకరంగా ఉంది. మరి మీకేమనిపిస్తుంది?
2002లో బెయిలీ పేజ్ తన చిన్ననాటి ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. రాత్రి ఫ్యామిలీ అంతా పైన పడుకున్నారు. కానీ బెయిలీ వాళ్ళ నాన్న మాత్రం కింద లివింగ్ రూమ్ లో క్రిస్మస్ ట్రీ పక్కన ఒంటరిగా కూర్చున్నాడు. సరదాగా తన ఫోన్ తీసి ఒక ఫోటో కూడా తీశాడు. So this was the image that my dad had taken. Prepare yourself for a jump scare, but this is nobody that I know. కొన్ని వారాల తర్వాత బెయిలీ వాళ్ళ స్టెప్ మదర్ ఆ ఫోన్లో ఉన్న ఫోటోల్ని చూసి వణికిపోయింది. ఆ చెట్టు దగ్గర పొడవుగా ఉన్న ఒక నల్లటి ఆకారం కదలకుండా నిలబడి ఉంది. ఆ రోజు రాత్రి కింద అసలు ఎవరూ లేరు అని చెప్పేసి బెయిలీ వాళ్ళ నాన్న ఖచ్చితంగా చెబుతున్నాడు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే కొన్ని నెలల క్రితమే వాళ్ళ స్టెప్ మదర్ అచ్చం అలాంటి ఆకారాన్ని తన వెనకాల చూసిందట. అయితే అలా చూసిన ఆ కొన్ని క్షణాల్లోనే ఆ ఆకారం మాయమైపోయిందట. ఇదంతా లైట్ వల్ల జరిగిన భ్రమణ లేదా ఏదైనా ఒక తెలియని ఒక అదృశ్య శక్తి వాళ్ళని గమనిస్తూ ఉందా? ఒక వ్యక్తి రాత్రిపూట తన డ్రైవింగ్ ని క్యాజువల్ గా రికార్డ్ చేస్తూ వెళ్తున్నాడు. అప్పుడే ఒక భయంకరమైన సీన్ జరిగింది. World star! Bro, no, he's too fast, bro. No, he's too fast. Bro, no. Go on this parking lot right here. Go on this parking lot right here. Go this parking lot right here. Turn all the way around. Turn all the way around. He's right there. He's right there. He's right there. Turn all the way around. Get that right there. Turn all the way around. Turn all the way around. So come out the regular way. Bro, hold on. Get the light out my face, bro. I can't see. I want to run up on the car, bro. అతనికి రోడ్డు పక్కన ఒక వింత మనిషి కనిపించాడు. ఎలాంటి హెచ్చరిక లేకుండా అతను ఒక్కసారిగా తన కారు వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మొదట ఆ డ్రైవర్ ఎవరో హెల్ప్ అడగడానికి వస్తున్నారేమో అనుకున్నాడు. కానీ వాడి బాడీ మూమెంట్స్ చాలా వైల్డ్ గా అన్యాచురల్ గా ఉన్నాయి. వాడు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కెమెరాలో రికార్డ్ అయిన ఈ విజువల్ చూస్తే ఒంట్లో వణుకు పుడుతుంది. వాడి కళ్ళు చీకట్లో వింతగా మెరుస్తున్నాయి. వాడిని చూసి భయపడి ఆ డ్రైవర్ తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఆ వెహికల్ ని స్పీడ్ గా పోనించి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఈ వీడియో చూడండి. ఒక క్యాబ్ డ్రైవర్ రాత్రిపూట తన రొటీన్ షిఫ్ట్ లో కార్ డ్రైవ్ చేస్తూ వ్యూవర్స్ తో మాట్లాడుతూ ఒక వ్లాగ్ రికార్డ్ చేస్తూ ఉన్నాడు. రోడ్లు ఖాళీగానే ఉన్నాయి. అక్కడంతా నార్మల్ గానే ఉంది. అప్పుడే అక్కడ ఒక వింత జరిగింది. Saan po kayo, ma'am? Scott Barrio? Sige po. సడన్ గా తన కార్ డోర్ దానంతకదే అన్లాక్ అయి ఓపెన్ అయ్యింది. బయట ఎవరూ లేకపోయినా ఆ డ్రైవర్ కన్ఫ్యూజ్ అవుతూ చుట్టుపక్కల మొత్తం అంతా చూశాడు. అక్కడ అంతకన్నా భయపెట్టే విషయం ఏంటంటే అతని రియాక్షన్. ఒకసారి మీరు అతని రియాక్షన్ చూడండి. Wala. Wala. Diyos ko po. Wala. Multa tayo nasakay ko ah. కార్లోకి నిజంగా ఎవరో ఎక్కినట్టు అతను వెనక్కి తిరిగి వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాడు. కానీ డాష్ క్యామ్ లో చూస్తే రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. ఎవరో కార్ ఎక్కలేదు. అయినా సరే కారులో ఎవరో ఉన్నట్టు అతను డ్రైవ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అలా కొద్దిసేపటికి అంత నార్మల్ అయిపోయింది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ కారులో నిజంగానే ఏదైనా అదృశ్య శక్తి ప్రయాణించిందా లేదా ఇదంతా కావాలనే ఆ డ్రైవర్ చేశాడా? ఈ లాస్ట్ క్లిప్ టిమ్ అనే వ్యక్తిది. టిమ్ నిర్మానుషంగా ఉన్న ఒక తవ్వకాల సైట్ లో నైట్ సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తున్నాడు. అక్కడ అంతా సైలెంట్ గా ఉంటుంది అనుకున్నాడు. కానీ పరిస్థితి చాలా భయంకరంగా మారింది. Shit. Just saw my apple move. Just saw him move. Oh. What do you want?
Who are you? Oh. What does this mean? టేబుల్ మీద ఉన్న ఆ గ్లాసు దానంతకదే మూవ్ అయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉండగానే వాడి కళ్ళ ముందే ఆ గ్లాస్ మళ్ళీ మూవ్ అయింది. అలా కొద్దిసేపటికి పరిస్థితి మరింత డేంజర్గా మారిపోయింది. నేల మీద ఏదో పడ్డట్టు పెద్దగా సౌండ్ వినిపించింది. What do you want? Why are you playing games? Why did you attack me the other day? What do you want? టిమ్ వెళ్ళి చెక్ చేస్తూ ఉండగా తన వెనకాల నుంచి కంటికి కనిపించని ఏదో ఒక శక్తి తనని గట్టిగా పట్టుకుని కిందకి తోసేసింది. అంతలోనే ఎవరో అతని కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. ఆ ప్రాణభయంతో టిమ్ అక్కడి నుంచి లేచి పరిగెత్తాడు. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు అతను ఒక పని చేశాడు. ఆ సైట్లో మూసి ఉంచిన ఒక చీకటి గదిలో ఒక కెమెరాని సెట్ చేసి వెళ్ళిపోయాడు. అందులో రికార్డ్ అయిన ఫుటేజ్ చూసి ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇదంతా ఒక పారానార్మల్ ఇన్సిడెంటా లేదా ఏదైనా అందులో రహస్యం ఉందా? కామెంట్లో చెప్పండి. చూసారుగా ఫ్రెండ్స్, కెమెరాలో రికార్డ్ అయిన 10 భయంకరమైన వీడియోలు. ఈ వీడియోస్లో ఏవి నిజం ఏవి అబద్ధం అనేవి కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్స్ని నేను చాలా ఇష్టంగా చదువుతాను. అలాగే ఈ 10 వీడియోస్లో మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇలాంటి హారర్ వీడియోస్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.